విద్యా బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ అత్యున్నత ఫలితాలు సాధిస్తున్నందువల్లే కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన్ యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చిందని విజ్ఞాన్ విద్యా సంస్థ చైర్మన్ లావు రత్తయ్య అన్నారు. కేంద్రం ఇటీవల విడుదల చేసిన జాతీయ విద్యా సంస్థల జాబితాలో తమ యూనివర్సిటీకి 88వ ర్యాంక్ వచ్చిందన్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 1438 సంస్థలతో పోటీపడి 88వ ర్యాంకు సాధించగా ఈసారి 3300 సంస్థలతో పోటీపడి తిరిగి 88వ స్థానాన్ని నిలబెట్టుకున్నామన్నారు రత్తయ్య. జాతీయ స్థాయిలో విజ్ఞాన్ యూనివర్సిటీకి 88వ ర్యాంకు వచ్చింది. సో ఇది విజ్ఞాన సంస్థకే కాకుండా ఈ గుంటూరు జిల్లాకి కొత్త క్యాపిటల్కి కూడా చాలా ప్రతిష్టాత్మకమైన అంశం. సో ఈ ర్యాంకు రావటం అనేది 4-5 అంశాల మీద ఆధారపడి ఈ ర్యాంకును నిర్ణయించారు. ఒకటి బోధనా పద్ధతులు, రెండవది పరిశోధనాత్మక అంశాలు, మూడవది పీర్ గ్రూపు, వీటన్నిటి యొక్క పర్సెప్షను, అంటే దీని గురించి ప్రజలు వేరే సంస్థల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. 4వ అంశము ఈ సోషల్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, అంటే ప్లేస్మెంట్స్ కానీ ఇతర అంశాలు కానీ ఎంత ఉన్నాయి. ఈ 4-5 అంశాల ద్వారా ఈ ర్యాంకుని జాతీయ స్థాయిలో నిర్ణయించడం జరిగింది.